రావు గారు మీరు ఒక సెకండ్ అండి. శరత్ గారు నమస్కారం అమ్మా. ఆల్మోస్ట్ అలా అయితే రావు గారు ఆయన క్లియర్ మెసేజ్, పార్టీకి కష్టపడ్డ వాళ్ళే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీతో ఉంటారు, ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయరనిస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో అసలు తెలంగాణలో టీడీపీ గురి ఎలా ఉండబోతోంది? ఇవాళ మళ్ళొకసారి డిస్కషన్, వీళ్ళ చేరికలు ఉంటాయన్న డిస్కషన్స్ తోటి మళ్ళీ ఇది ఊపందుకుంది. మరి రావు గారు చెప్పిన మాటలతో ఏ విధంగా మీరు ఏకీభవిస్తారు? ఒకటమ్మా, నేను రావు గారి మాటలకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. రావు గారిని ఖండించడం నా ఉద్దేశం కాదు. రెండు, రావు గారు ఏదైతే సిద్ధాంతం చెప్పినాడు అంటే ఒక రాజకీయ పార్టీలో గెలిచి అదే పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళను కాదని అవకాశవాదులను చేర్చుకోవడం ద్వారా ఏ రాజకీయ పార్టీ అభివృద్ధిలోకి రాదు, ఆ రాజకీయ పార్టీకి ఏ రకమైన పరిపుష్టి చేరదు అనే విషయాలతో నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం పొలిటికల్గా అంటే బికాస్ ఐ వాజ్ అ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అమ్మా. నేను జర్నలిజంను చూసిన, నాకు రావు గారికి తెలుగుదేశం పార్టీతో ఎంత సన్నిహిత సంబంధం ఉందో నాకు తెలియదు. కానీ నేను 1983 నుంచి, నేను అప్పటి నుంచే జర్నలిస్ట్ని, దట్టు క్వాలిఫైడ్ జర్నలిస్ట్ని. బీసీజే చేసినాను, ఉస్మానియాలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం చేసినాను. ఆయన చెప్పే ఎన్టీ రామారావుతోని 1983లో, 84లో, 85లో, 89లో వాళ్ళ చైతన్య రథం వెంట రాష్ట్రంలో నలుమూలలు తిరిగిన వ్యక్తిని. రామారావు గారికి అత్యంత సన్నిహితుడైన రిపోర్టర్గా నాకు పేరు ఉండేది మా జమానాలో నేను పనిచేస్తున్నప్పుడు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద అగాధం ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ వేరు, ఈ తెలుగుదేశం పార్టీ వేరు. రెండోది ఏంటంటే, రాజకీయాలలో ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయో రాజకీయ శక్తుల పునరేకీకరణ అనేది జరుగుతుందమ్మా. ఇప్పుడు రావు గారు తిట్టిన తిట్లన్నీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగులుతాయి. ఆయన కూడా పార్టీ సభ్యత్వాన్ని వదిలెట్టకుండా పార్టీలోంచి సింపుల్గా వాకౌట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలను ఒక్కొక్కళ్ళని ఇగ్గుకొని తెలుగుదేశం పార్టీని నిర్వీర్యంగా చేసి కాంగ్రెస్ పార్టీలో సహజ సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను నాశనం పెట్టించి ఈనాడు కాంగ్రెస్లో తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి గొప్ప ఘనత మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. మరి పోనీ ఇట్లా పార్టీలో సహజ సిద్ధంగా ఉన్న వాళ్లను కాదని వేరే వాళ్లకు అవకాశవాదులకు అవకాశం ఇవ్వద్దా అంటే, నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు ఎంతమంది వైసీపీ వాళ్లను చంద్రబాబు నాయుడు తను స్వచ్ఛందంగా పిలిచి వాళ్లకు కండువాలు కప్పినాడు. ఎవరైతే లిక్కర్ స్కామ్ కేసులలో ఇన్వాల్వ్ అయినట్టు మాగంటి శ్రీనివాసులు రెడ్డి, తర్వాత మాగంటి రాఘవ, అట్లాంటి పరమ దుర్మార్గులను కూడా పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పటికీ మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లోపల కొద్ది కొద్దిగా వైసీపీ కార్యకర్తలను, వైసీపీలో ఆ మాత్రం పేరున్న వాళ్లను రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించడము, ఇట్లాంటి థర్డ్ క్లాస్ రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రావు గారు అనుకున్నంతటి స్వచ్ఛమైన రాజకీయాలను ప్రాక్టీస్ చేసే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉందని నేను అనుకోవట్లేదు. ఒక రకంగా ఒకవేళ పరిస్థితులు కనుక అనుకూలిస్తే కృష్ణారెడ్డికే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే రావు గారిని తీసి చెత్తబుట్లో దాఖలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు అంత పెద్ద అవకాశవాదం. మీరు మరి పాపం అంత కష్టపడి మాట్లాడుతుంటే రావు గారికే టార్గెట్ పెట్టేశారంటే శరత్ గారు. అమ్మ వాస్తవం అట్లా ఎంతో మందిని బలి చేసినాడు అమ్మ చంద్రబాబు నాయుడు గాని, రేవంత్ రెడ్డి గాని. ఇట్లాంటి వాళ్ళు పార్టీకి అనునాయులుగా ఉన్నవాళ్ళు, కుడి భుజంలా ఉన్నవాళ్ళు ఎంతమంది అమ్మ, ఎంత గొప్ప గొప్ప నాయకులను తెలుగుదేశం పార్టీలోంచి బయటకు నెట్టినాడు. ఉపేంద్రని నెట్టినాడు, రేణుకా చౌదరిని నెట్టినాడు, ఎట్లాంటి వాళ్ళని నెట్టినాడమ్మా. రావు గారికి ఇంకా పాపం అనుభవం లేదు, ఆయన చూడలేదు రాజకీయాలను దగ్గర నుంచి. కానీ మేము అతి దగ్గర నుంచి చూసినాం. ఒకసారి 15th ఆగస్టు రోజునమ్మా రాజీవ్ గాంధీ గారు ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చినాడు. అంటే దేశ ప్రజలను ఉద్దేశించి రెడ్ ఫోర్ట్ నుంచి ఉపన్యాసం ఇచ్చి, అప్పుడు నేను ఢిల్లీలో పనిచేసిండేవాడిని. అయితే 15th ఆగస్టు నాడు ఎట్ హోమ్ జరుగుతుంది. ఆ ఎట్ హోమ్ పార్టీకి అసలు రాజీవ్ గాంధీ గారు, ఉపేంద్ర ఇద్దరు ఎదురుపడ్డారు, తారసపడ్డారు. పడితే మర్యాద పూర్వకంగా ఉపేంద్ర గారు ఏమన్నారంటే, సార్ యూ హ్యావ్ డెలివర్డ్ అన్ ఎక్సలెంట్ స్పీచ్ సార్ టుడే అన్నారు. అంటే ఇప్పుడు పేర్లు చెప్పద్దు, ఒక ఆవిడ ఏం చేసిందంటే అన్నగారికి చెప్పేసింది ఈయన రాజీవ్ గాంధీకి దగ్గర అవుతున్నాడు అది ఇది అని చెప్పేస్తే లాస్ట్కు చిట్ట పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఉపేంద్ర ఆ పార్టీలోంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎవరు చాడీలు చెప్పారో మళ్ళీ వాళ్ళు ఆ పార్టీలోంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు కచ్చా కానుంటది. అంటే చెప్పుడు మాటలు విని
వాళ్ళ పార్టీకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను నిజాయితీగా ధర్మబద్ధంగా పనిచేసే ఎంతో మంది నాయకులను కాలుతో దాన్ని వెళ్ళగొట్టినారు. అవకాశవాదులను పిలిచి దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి రావు గారు చెప్పే రాజకీయాల స్టాండర్డు చంద్రబాబు నాయుడుకు ఉందని నేను అనుకోను. తర్వాత ఒక రెండోది సెకండ్ అంటే ప్యానెల్లో మనకి శరత్ ఇంకో గారు, శరత్ గారు, ఒకటి